అండి, అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. నేను మీ రైతు బిడ్డని, అనిత అగ్రికల్చర్. చూడండి ఫ్రెండ్స్, మేము 2 ఎకరాలేమో పెబ్బేర్లు వేసినాము, 3 ఎకరాలేమో వేరుశనగ వేసాము. అయితే ఈ వర్షాకాలం కోసము మొత్తం ఊటు పట్టి చాలా అయితే దాంట్లో అయితే మొత్తం చనిపోయాయి. ఇక చూడండి, ఇక ఉన్నదంటూ కూడా ఏమీ అసలు సరిగా లేదు. చూడండి, ఇంకా చనిపోతున్నాయి. ఇలా మీ సైడ్ కూడా ఇలా అయిందా లేదా కామెంట్ అయితే చేయండి. మా వీడియో పూర్తిగా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది మా పరిస్థితి ఇలా ఉంది. ఇక చూడండి, ఏం చేయమంటారు చెప్పండి. వేయకపోతేనేమో అట్లా బాధ. వేరుశనగ వేస్తే మొత్తంకి లాగోడి చాలా అవుతుంది, లేకుంటే అని పెబ్బేర్లు వేసాము. దానికి కూడా వెళ్ళలేదు. పోయినసారి వేస్తే వేరుశనగని వేసాము, ఈసారి అయితే పెబ్బేర్లు వేసాము. పెబ్బేర్లన్న అయితే ఏమంటే ఇక ఈ పరిస్థితి అయితే వచ్చింది. వర్షం ఫుల్ పడి చూడండి, ఇక మొత్తానికి అయితే ఇక ఎలా చనిపోయాయి చూడండి. అసలు ఏమీ ఒక్కొక్క దాంట్లో మంచిగా ఉందేమంటే అది కూడా మొత్తానికి ఇక ఇట్లా రెడ్డుగా ఎరుపు మీద అవుతుంది చనిపోవడానికి. వీడికి వర్షం పోతేనేమో బాగుండే, కానీ పోతుందో ఉంటుందో తెలీదు. ఒక్కొక్క దంట అయితే బాగుంది, ఒక్కొక్క దంట మొత్తానికి ఇలా చనిపోయాయి. చూడండి, ఇలా ఉంది పరిస్థితి. ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు. మరి మీ సైడ్ కూడా ఇలానే అయిందే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ విధంగా అయితే అయ్యింది. ఏం చేయాలనో ఏం అర్థమవుతుంది. మొత్తానికి దాంట్లో అయితే చనిపోయాయి, ఆడొకటి ఈడొకటి ఉన్నాయి. ఇలా ఉంది పరిస్థితి అయితే. ఒక్కటొక్కటి దూరంకి ఒకటి పడింది. ఇంత దూరం ఉంటే ఏం చేయాలో చెప్పు. దీన్ని కలిపెట్లా ఎలా కలవాలి ఏం మీదే అర్థమవుతలేదు. పెద్ద దాంట్లో ఉన్నది చిన్నగా ఇలా అయినాయి, దంటు మొత్తం చనిపోతున్నది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా అయితే అవుతున్నది దంటు. ఇక ఏమైతే అర్థమవుతలేదు మాకు. మీ సైడ్ కూడా ఇలానే అయిందా కామెంట్ అయితే చేయండి. మా వీడియో పూర్తిగా చూడండి, చూస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలా చనిపోతున్నాయి, ఎక్కడైతే అర్థమవుతలేదు. 2 ఎకరాలు అయితే ఈ పెబ్బేర్లు వేసాము. ఈ పరిస్థితి అయితే వచ్చింది. పోయినసారి గిట్టుబాటు కాలేదని ఈసారి అయితే పెబ్బేర్లు వేస్తే ఇట్లా జరిగింది. మరి ఏం వేయాలో ఏమో మాకేం అర్థమవుతలేదు. చేయకపోతేనేమో వేరే వాళ్ళకు పంట వండుతుంది కదా, చూద్దాం ఒకసారి మనమన్నా వేద్దామని అనిపిస్తుంది. ఇలా ఉంది చూడండి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వేరుశనగ చూపిస్తుందా అండి. మొత్తానికి గడ్డి ఎలా పడిందో ఏమో. 2 సార్లు అయితే గడ్డి మందు కొట్టాము, అదేమీ చేస్తలేదు. మరి ఏం మందు కొట్టాలనో ఏమో మాకైతే ఏం అర్థమవుతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ వేరుశనగ ఏ విధంగా ఉందో. మేమైతే 2 సార్లు అయితే కొట్టబట్టి గడ్డి మందు, ఎన్ని మాటలు కొట్టినాను కూడా గడ్డి మందు అయితే ఏం పని చేస్తలేదు. మరి వాళ్ళు మందు షాపుల వాళ్ళు ఏం మందు ఇస్తుండ్రో ఏమో మాకైతే అర్థమవుతలేదు. ఇది కొడితే మంచిగా ఉంటుంది, అది కొడితే మంచిగా ఉంటుంది అని మాకైతే తోలిస్తుండ్రు అంతేగాని గడ్డి అయితే చస్తలేదు. ఎందుకో ఏమో అర్థమవుతలేదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మందు కొట్టుండే అని మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక కుప్పలు ఉన్నది, మొత్తంకి తుంగానే ఉన్నది. ఇంతగానం తుంగుంటే ఎలాగా చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ మీరే. మొత్తం ఇక చూడండి ఏ విధంగా ఉన్నదో చూడండి, ఇంతగానం ఉన్నది. అసలు కూలి మనిషి అసలు ముందలకి జరుగుతారా? ఎంతగానం ఉన్నది. కొద్దిగా ఉంటేనేమో ఏం కాకుండే, చాలా మొత్తానికి పడింది. అసలు గడ్డి మందు 2 సార్లు కొడితే కూడా గడ్డి చస్తలేదంటే ఏం చేయాలి చెప్పండి. మందుల షాప్ వాళ్ళది తప్ప, లేకపోతే మేమే తప్పు చేస్తున్నామా అని అనిపిస్తుంది. వాళ్ళు గడ్డి మందే అని ఇస్తుండ్రు కానీ గడ్డి చస్తలేదు. మరి ఏం మంది ఇస్తుండ్రు ఏమో మాకేం అర్థమవుతలేదు. చూడండి ఈ విధంగా ఉండదు, ఎలా ఉందో చూడండి. ఈ దంటు చూస్తేనేమో చాలా మంచిగా అనిపిస్తుంది వేరుశనగ. ఇప్పుడైతే మరి ఇంతగానం అవుతున్నది గడ్డి, ఏం చేయాలనో ఏమో మాకేం అర్థమవుతలేదు. చూడండి ఫ్రెండ్స్, కల్వర్తోన ఇలా కల్వర్తోన ఒకటి ఇలా వాటి కలిస్తేనే అసలు ఈ భూమి సాగుతుంది. కానీ
కల్వర ఇట్లా మాత్రం అడ్డమేసి ఇట్లా అంటే అసలు భూమి పోదు. ఇది ఇది ఈడికి ఎరిగిపోతుంది, మళ్ళీ ఎగిరొస్తుంది. అందుకే ఇది మొత్తానికి పోవడానికి మీకు మాత్రం తెలిస్తే మాత్రం, ఇక ఇది మా సైడ్ అయితే తుంగ అని అంటారు. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మాకేమో ఏం తెలుస్తలేదు, 2 మాటలే కొట్టబట్టి. మరి మేము కూడా కొడతాం, మీకు సైడ్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉన్నది ఈ గడ్డి మందు. మేము మొత్తానికి 3 ఎకరాలు వేసాము. ఈ పరిస్థితి ఉన్నది, ఏం అర్థం అవుతలేదు మాకైతే. చూడండి ఇలా ఉన్నది. ఏం చేయలేనో ఏమో మాకు ఇక్కడ అర్థమవుతలేదు. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంతగానం పడింది, ఎక్కడ అర్థమవుతలేదు. చూడండి ఇలా ఉన్నది. పెబ్బేర్లు అని వేసాం కదా, ఈ వేరుశనగల పెబ్బేర్లు ఆడొక్కసారి ఈడొక్కసారి అయితే పట్టాము. ఆ పెబ్బేర్లు కూడా మొత్తానికి చనిపోయాయి, ఎందుకంటే ఊటు పట్టిపోయింది. అంటే వర్షాలు ఎక్కబడి ఇలా పోయింది. చూడండి ఈ విధంగా ఉన్నది గడ్డి. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. మీ పాదాభివందనాలు అందరికీ. వీడియో చూసిన వాళ్ళందరికీ. ఇలా ఉంది మా అయితే గడ్డి. మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా వీడియో చూసిన వాళ్ళందరికీ బాయ్. మరి నేను మీ రైతు బిడ్డని. అందరికీ ధన్యవాదాలు. చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీకు తెలిస్తే మాత్రం ఊకోకండి, కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా అవుతున్నది మా సైడు. ఈ పెబ్బేర్లు అనేస్తే కూడా లేదు, మొత్తానికి పోయినాయి. ఈ కాయ ఒకటి ఉన్నది కానీ ఇలా రెడ్డుగా అవుతున్నది, కానీ రెడ్డుగా అవుతుంది. మరి గడ్డి చనిపోతుందా లేదో కానీ ఇప్పుడైతే చనిపోలేదు. చూడండి ఈ విధంగా ఉన్నది పరిస్థితి. ఒక్కొక్కసారి మొత్తానికి ఇక దాంట్లో కూడా చనిపోయాయి. ఇక మరి గడ్డి మందు కొడితే దాంట్లో చచ్చిపోతాయో ఏమో మాకేమో అర్థమవుతలేదు. మా సైడ్ అయితే ఇలా అవుతుంది దాంట్లో అయితే. ఇక ఇట్లా దాంట్లో అయితే చనిపోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి కామెంట్ అయితే తప్పకుండా చేయండి.